హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 28 అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసరికి December 18, 2023. సో టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళి ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సో రెడ్మీ దగ్గర నుంచి సో గైస్ మనకు January 4th రోజు అయితే మన ఇండియాలో సో రెడ్మీ 13 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది కదా. సో ఇవాళ మనకైతే సో రెడ్మీ నోట్ 13 Pro 5G యొక్క మొబైల్ స్పెక్స్ అనేవి రివీల్ చేశారనమాట. సో అఫీషియల్గానే అయితే రివీల్ చేశారు. ఈ మొబైల్లో మనకైతే 1.5 3D కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఆ డిస్ప్లేతో వస్తున్న ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మన ప్రాసెసర్ విషయానికి వచ్చేసి కనుక MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్రాసెసర్ని మనకైతే నోట్ 13 సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మనకు ఫ్యూజన్ డిజైన్తో వస్తుంది. ఏవైతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉందో సో దాని ద్వారానే మనకైతే సో 13 సిరీస్ అనేవి చాలా హైలైట్ అయితే అయిందనమాట. సో ఆ డిజైన్తో ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో మనకైతే సో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు. ఇందులో మనకైతే సో ఏవైతే డిస్ప్లే అంతే కాకుండా ప్రాసెసర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా అప్గ్రేడ్ అయితే చేశారనమాట. సో MediaTek Dimensity 7200 అయితే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో 13 సిరీస్ లో మనకు Redmi Note 13 Pro 5G మొబైల్ మనకు ఈ స్పెక్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో Jan 4th రోజు అయితే మన ఇండియాలో మనకైతే సో Redmi 13 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. సో ఇవాళ అఫీషియల్ స్పెక్స్ అయితే రెడ్మీ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మాకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. సో గైస్ ఎవరైతే గెలాక్సీ F54 5G మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం అనమాట. సో మనకైతే ఈ మొబైల్ మనకు లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ అయింది. సో Android 13 పైన అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది కదా. సో మనకి ఇవాళ అయితే సో Android 14 అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మనకి నవంబర్లో అయితే సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వచ్చాయన్నమాట. సో దాన్ని ఉద్దేశించి మనకైతే సో ఇవాళ Android 14 అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు. సో మీకైతే ఈ అప్డేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక సో 30% ఆఫ్ ఛార్జింగ్ ఉండాలి. సో 2 GB ఆఫ్ డేటా అయితే ఉండాలన్నమాట. సో ఈ అప్డేట్ లో మనకి ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారంటే కనుక క్విక్ సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా మనకి ఇందులో అయితే సో ఏవైతే హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ ఎడ్జెస్ తీసుకొచ్చారు. సో మీడియా ప్లేయర్ ఎడ్జెస్ తీసుకొచ్చారు. అంతేకాకుండా సో కొత్త ఎమోజీస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ఏదైతే Android 14 అప్డేట్ ఉందో సో అందులో మనకైతే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఏవైతే ఇంప్రూవ్మెంట్ కావచ్చు. సో అలా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఒకవేళ మీరు కనుక సో సామ్సంగ్ గెలాక్సీ F54 5G మొబైల్ యూజ్ చేస్తూ ఉంటే కనుక సో మీకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో Android 14 అప్డేట్. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో మీకు పోయిన టెక్నిక్స్లో చెప్పాను కదా. సో నథింగ్ మనకైతే ఒక బడ్జెట్ ఫోన్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి. సో అది కూడా మనకి ఇవాళైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. సో అది 25 నుంచి 30K బడ్జెట్ అయితే తీసుకురాబోతుంది. సో మనకు ఆ మొబైల్ పేరు వచ్చేసి నథింగ్ ఫోన్ 2A కదా. ఈ మొబైల్ గురించి మనకైతే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఏవైతే PVT సో ప్రొడక్షన్ వ్యాలిడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. అందులో మనకైతే ప్రాసెసర్ కావచ్చు, కెమెరా కావచ్చు, మిగతా స్పెక్స్ అనేది బయటికి రావడం అయితే జరిగింది. సో ఇందులో మనకైతే MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. 6.78 AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఏవైతే కెమెరా డిజైన్ ఏదైతే మనకు పాత నథింగ్ ఫోన్స్ ఉన్నాయో దాన్ని అయితే కంప్లీట్ చేంజ్ చేసేసారనమాట. సో మనకు డ్యూయల్ కెమెరా తీసుకొస్తున్నారు. అది కూడా హారిజాంటల్ అయితే ఉంటుంది మనకైతే. సో ఏవైతే పాత డిజైన్ కెమెరా ఉంటుందో సో దానికి కంప్లీట్గా చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏవైతే మనకు PVT టెస్ట్ చేశారనమాట. సో వర్కింగ్ బాగా జరుగుతుందా లేదా అని చెప్పేసి. సో ఆ టెస్ట్లో మనకైతే ఫొటోస్ అనేవి బయటికి రావడమే జరిగిందనమాట. సో మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మనకు డిజైన్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ప్రాసెసర్ వీరి తీసుకొస్తున్నారు. సో అన్ని మనకైతే సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో నథింగ్ ఫోన్ 2A మొబైల్లో ఇది మనకు త్వరలో అయితే లాంచ్ అవ్వచ్చు. సో ఫిబ్రవరిలో అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. సో 2024లో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏవైతే పాత నథింగ్ ఫోన్స్ ఉన్నాయో వాటికంటే ఒక డిఫరెంట్ డిజైన్లో మనకైతే నథింగ్ బడ్జెట్లో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది. లైటింగ్ అనే డిజైన్ ఉంటుంది మనకు. బట్ కెమెరా ఏదైతే ఉందో అది మనకైతే సో మిడిల్లో పెట్టేశారనమాట. సో హారిజాంటల్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే చాలా కొత్తగా అయితే ఉందన్నమాట. సో కొత్త డిజైన్ అయితే వస్తుంది. సో నథింగ్ ఫోన్ 2A. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో వివో దగ్గర నుంచి. సో గైస్ మనకు జనవరిలో అయితే సో వివో X100 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది కదా. సో ఇవాళ అయితే ఒక సరికొత్త న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ X100 సిరీస్ లో మనకైతే ఒక సరికొత్త ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ తో వచ్చే ఒక ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో కూడా. MediaTek Dimensity సో 9300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెసర్ తోనే మనకైతే X100 సిరీస్ అయితే చైనాలో అయితే లాంచ్ చేశారు. అదే ఒక స్పెక్స్ తో మనం మన ఇండియాలో సో గ్లోబల్ గా అయితే X100 సిరీస్ తో తీసుకురాబోతున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. సో మన చైనాలో అయితే మనకు సో MediaTek Dimensity 9200 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో మన ఇండియా వేరియంట్ వచ్చేసి మనకు Dimensity 9300 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. దానికంటే ఇందులో మనకైతే 40% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ మనకైతే సో జనవరి అయితే లాంచ్ అవబోతున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ యొక్క
స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 AMOLED డిస్ప్లే అయితే వస్తున్నాయి మనకు. X100 మనకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సో X Pro 100 మనకైతే 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది అనమాట. X100 లో మనకైతే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 128 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో X Pro లో మనకైతే 5400 mAh బ్యాటరీ ఉంటుంది. సో 128 ఫాస్ట్ ఛార్జింగ్ 50 Hz వైర్లెస్ ఛార్జింగ్ తో అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్స్ కూడా మనకైతే జనవరి అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ ఎయిర్పాడ్ 4th జనరేషన్ మనకైతే సో 2024 అయితే లాంచ్ అవుతాయి అనమాట. సో వాటి గురించి అయితే ఒక న్యూస్ అయితే బయటికి అయితే వచ్చిందనమాట. సో ఏవైతే 3rd జనరేషన్ బడ్స్ ఉన్నాయో వాటికంటే ఏవైతే కేస్ డిజైన్ అనేది మనకు కంప్లీట్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అంతేకాకుండా ANC తీసుకొస్తున్నారు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఈ బడ్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు. సో ఇలా మనకైతే అప్గ్రేడ్ చేస్తూ కొత్త డిజైన్ లో మనకైతే యాపిల్ ఎయిర్పాడ్స్ 4th జనరేషన్ తీసుకొస్తున్నారు అనమాట. సో న్యూస్ అయితే ఇవాళ బయటికి రావడమే జరిగింది అనమాట. సో నెట్ లో అయితే సో యాపిల్ 4th జనరేషన్ ఎయిర్పాడ్స్ లో మనకు 2 వేరియంట్స్ తీసుకురాబోతున్నారు. సో ఎయిర్పాడ్స్ అంతేకాకుండా ఎయిర్పాడ్ ప్రో మ్యాక్స్ తీసుకొస్తున్నారు అనమాట. సో చూడాలి ఏ విధంగా ఉంటుందో. సో కలర్ ఆప్షన్స్ కూడా తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి ఇందులో. సో చూద్దాం ఏ విధంగా ఉంటాయో యాపిల్ ఎయిర్పాడ్ 4th జనరేషన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి. సో గైస్ మనకు సామ్సంగ్ లో S23 సిరీస్ మనకు ఎంత స్పెషల్ మనందరికీ తెలిసిందే కదా. సో మనకు త్వరలో జనవరిలో అయితే S24 సిరీస్ కూడా అయితే రాబోతుంది. ఇందులో మనకు 3 మొబైల్స్ అయితే ఉంటాయన్నమాట. S24, S24 ప్లస్ S24 ప్రో ఆల్ట్రా అయితే ఉంటాయన్నమాట. సో ఇవాళ అయితే ఏవైతే S24 ఆల్ట్రా మొబైల్ అయితే ఉందో దాని యొక్క కెమెరా గురించి అయితే ఒక మంచి విషయం బయటికి వచ్చిందనమాట. S23 కంపేర్ చేసుకుంటే S24 లో మనకు హ్యూజ్ కెమెరా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంప్రూవ్మెంట్ అయితే చేశారనమాట చాలా బాగా. ఇందులో మనకు గెలాక్సీ AI యొక్క ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. దీని ద్వారా మీరైతే ఈజీగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట S24 ఆల్ట్రా సిరీస్ ని మీరైతే. సో ఈ మనకు టైటానియం తో తీసుకొస్తున్నారు. ఏవైతే iPhone 15 Pro అయితే ఉందో అదే విధంగా ఆ బిల్డ్ ఏవైతే యూజ్ చేస్తారో టైటానియం ని అదే విధంగా మనకు S24 ఆల్ట్రా లో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో టైటానియం బిల్డ్ అయితే ఉంటుంది. సో ఇందులో S24 ఆల్ట్రా లో మనకైతే సో కెమెరా డిఫరెన్స్ మనకు S23 కంటే S24 ఆల్ట్రా అయితే చాలా అంటే చాలా అయితే ఇంప్రూవ్ చేశారనమాట అనే న్యూస్ ఇవాళ బయటికి రావడం జరిగింది. సో చూద్దాం ఈ మొబైల్ కూడా మనకైతే సో జనవరిలో అయితే లాంచ్ అవబోతుంది. సో గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో లావా దగ్గర నుంచి అనమాట. సో లావా మనకైతే బడ్జెట్ లో ఒక 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది. సో ఇవాళ అయితే సో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసింది అనమాట. సో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే రివీల్ అయితే చేసింది. సో December 21 రోజు అయితే సో లావా 5G స్ట్రాంగ్ మొబైల్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో మనం అయితే ఒక 5G మొబైల్ అయితే చూడబోతున్నాం. ఇందులో మనకైతే సో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో MediaTek ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా వేరే స్పెక్స్ అయితే రివీల్ చేయలేదు. స్పెసిఫికేషన్స్ మనకైతే సో లావా ఒక బడ్జెట్ 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది. సో December 21 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 28 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.